కాయలు మేము ఇప్పుడు ఇదేనమాట ఈరోజు లాగొచ్చి ఇదేను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏమంటానని చెప్పి అనుకుంటున్నారా? అది ఏ వీడియో అయ్యింది, ఈరోజు ఏ వ్లాగ్ చేసేది చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి తప్పనిసరిగా. వీడియో లేకపోతే చూసేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు మేము అనుకున్నట్టుగా ఇదిగో ఈ చెట్టు, బొప్పాయి చెట్టు, ఈ బొప్పాయి చెట్టు ఎప్పుడు ఎతగుతుందో, ఎప్పుడు కాయలు కాసదో, ఎప్పుడు తిన్నామో అనుకుంటున్నాం. అసలు బొప్పాయి కాయ చెట్టు అంటే ముందు ఈడలకు బాగపోయే ముందు ఇలాంటివి తెలుసుకుందామని టెంకాయ చెట్టు అలాంటి చెట్లు ఇప్పుడు మామూలుగా ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు ఒక టెంకాయ చెట్టు వచ్చి 3 సంవత్సరాలు కానీ ఏదో 3 నెలలు కానీ 3 నెలలకు గదిలే 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు సంవత్సరానికో 4 సంవత్సరాలకో 3 సంవత్సరాలకి అనుకుంటా కాపుకొచ్చేది టెంకాయ చెట్టు. మళ్ళకప్పుడు వేస్తే ఇన్ని సంవత్సరాలు కానీ వస్తుంది. అలా దీనికి ఉందా లెక్క, దీనికి ఉందో లేదో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ బొప్పాయి కాయ చెట్టు ఎప్పుడు కాయలు కాస్తుంది. సరే, అయితే ఇప్పుడు ఇక మనం అనుకున్న టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. మేము అప్పుడు చిన్నప్పుడు అలా కాయలతో ఆడుకునేది. ఆ కాయలు ఈరోజు మీకు చూపిస్తాను. ఆ కాయలు చూసిన తర్వాత మీరు ఓహో ఈ కాయలు అని అనుకుంటారు. ఇసుక పైన ఈ చెట్లు గడ్డి ఇవన్నీ మలిసిపోతా ఉన్నాయి. చేస్తే కదా, చేయకుండా ఉంటే కొన్ని పనులు చూడండి చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అవి పెరికేసుకుంటా ఉంటే ఇవన్నీ పెరికేసుకుంటున్నా. ఈ పైపు సందు మలిసిపోయి గడ్డి ఎంత శుద్ధం. అది గోడ కట్టినప్పుడు మిగిలిన ఇసుక, అది గోడ కట్టినప్పుడు కొంచెంకి ఇసుక దొరకల. కరెక్ట్గా ఒక 10 టకార్ల ఇసుక, 10 టకార్ల ఇసుక కోసం తప్పు ఇసుక కొన్నాము. ఈ తప్పు ఇసుక వచ్చి 5,500 అప్పుడు కొనింది. మేము ఏది కొన్నా అప్పుడు మంచి రేట్లలోనే కొన్నాము. ఇసుక మాకు 5,500. ఇక్కడికి చేస్తూ ఉంటే పనులు వస్తూ ఉంటాయి. ఇక వచ్చేది వానాకాలం, ఇవన్నీ పెరికేసుకోవాలి. ఇసుక పైన పెరికేసుకోవాలా. అవును, ఇసుక పైన కూడా మలుస్తుంది గడ్డి, మలిచిపోతుంది. ఇప్పుడు పెరిగేసేలాగా శుద్ధంగా వైనింగ్ ఉంది. అట్లా శుద్ధంగా చేసుకుంటే పని వైనింగ్ ఉంటుంది అనమాట. కాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ కాయలు మేమైతే 9 కాయలు అని చెప్పానంట. పెద్ద చెట్టు అయిపోయింది, పెద్ద మామూలుగా నల్లమిది చెట్టు. నల్లమిది చెట్టు చెట్టు కాయలు బాగా కాసేస్తుంది. ఈ కాయలు చూస్తున్నారు కదా, ఈ కాయలు మేము ఇప్పుడు ఇదేనమాట ఈరోజు లాగొచ్చి ఇదేను. ఈ కాయల్ని ఒకవేళ మీకు తెలుసో తెలియదో, నాకైతే తెలియదు, మేము ఈ కాయలతో ఆడుకునేది. కానీ ఇప్పుడైతే ఈ కాయలతో చూపించాలన్నా కూడా ఎటైనా కష్టమే. ఈ కాయని ఇప్పుడు మామూలుగా ఈ గుచ్చుకుంటా ఇప్పుడు ఇంకొక వేరే విధంగా చూపిస్తాను.
ఇది రాయి కదా ఇప్పుడు ఇలాగా, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చేయలేక చెప్తున్నాను అనమాట ఈ కాయ గురించి. ఈ కాయ చేతులు ఇలా పెట్టుకునేదను, చేతిలో ఉంటుంది కాయ, ఇదిగో రాయిలాగా. ఈ రాయే కాయ అనుకోండి, ఇట్ట ఇలాగ ఉన్నప్పుడు ఇటని ఇట్టేసుకునేది చేతి మీద, దాన్ని వేసుకొని గర్ర 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 తిప్పేది చెయ్యి. ఈ విధంగా ఆడ తిప్పినప్పుడు పిల్లకాయలు అప్పుడు అట్ట ఆడుకునేదా? అట్ట ఆడుకునేది. అప్పుడు ఈడ పడతలు అదే అట్ట ఈడ గుచ్చుకుంటుంది, ఇటు ఎగరేసినప్పుడు గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు రక్తం రాదు. తిప్పుతాం చూసినా గర 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 గరన తిప్పేదినా. అవును, అప్పుడు చూసుకుంటున్నట్ట ఎర్రంగా రక్తం కారుతుండేది చేతికి. ఊరే నా చేతికి చూడరా రక్తం ఎంత కాస్తుందో అని చెప్పని ఆడుకునేది మేము అప్పుడు. అయ్యా ఒక ఆటలు. ఊరే నా చేతికి చూడు ఎంత వస్తుందో రక్తం అని చెప్పి నేను చూపించుకుంటుంది పిల్లకాయలు. అవును, ఇంకొకటి కాయ తీసుకుని ఏది నేను కూడా చేస్తానని చెప్పి ఈ కాయలు తీసుకుని ఎగరేసుకునేది. అవునా విధంగా తిప్పేది. అవునా అలాగా ఆడుకునేది అనమాట. అంటే ఇప్పుడు అయ్యా ఒక రోజులు అన్నమాట, పిల్లశాస్త్రాల రోజులు. ఇప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళు ఉండరో లేరో తెలీదు. అంటే ఈ కాయ ఏమన్నా వైద్యానికి పనికి వస్తుందో ఏమో, ఇది మటుకు నాకు తెలియదు. ఇది దీంట్లో చిట్కా అదే నాకు తెలిసిందైతే చెప్పాను. మీరు ఈ కాయని ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. మేమైతే ఉమ్మిదికాయ అని చెప్పని అంటాము. దీనికి అల్లుకోపోతా ఉందా? చెప్తీగా చెట్టుకు అల్లుకోపోతా ఉంది. అవును, ఈ చెట్టుకి చెప్తీ అల్లుకోబోతుంది. అంతే, తీగలు కొనవరకు చూడ చెట్టుని అల్లేసుకో. దీనికి అల్లుకుందనుకో ఈ చెట్టు పోతుంది, దీన్ని తీసేయాలని కోసేయాలి, కటింగ్ చేసేద్దనే. సరే, ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చి ఈ కాయల గురించి చెప్పడానికి వచ్చేళ్ళకి ఇప్పుడే తీగి చూశాను. నేను మళ్ళీ దీని మందలు కానీ చూడలేదనుకో, ఇప్పుడు ఈడకి దీని మందలే చెప్పి ఆగిపోయాను అనుకో, నాకు తెలిసిన మందలు ఇదేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విధంగా అల్లేసుకొని ఉంది. దీన్ని తెంపాలి. దీని ఇప్పుడు లేదనుకో ఈ చెట్టు వరదాగా చెట్టుకి ప్రమాదం. ఎదగనీదు, అది అట్లా పచ్చంగా ఎదగుతుంది. అందుకనే ఇప్పుడు దీని మందలు చూసుకొని పోయామనుకో, ఈ చెట్టు మందల వరకే చూసుకోపోతే దీని మందలు అంతే కథం అయిపోద్ది. అప్పుడు ఇది ఇప్పుడు ఆ విధంగా అల్లుకుంటే ఊరికి అల్లుకొని పోతున్నాయి తీగులు. అయ్యా ఏం చేస్తా, ఇక్కడే కిందకి కింద కింద అల్లుకోబోతుంది. ఇది తెలియకుండానే పైకి ఎదిగిపోతా ఉంది.